ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన అంశాన్ని చర్చించబోతున్నాం. ప్రతి మనిషికి ప్రతిరోజూ ఎదురయ్యే ఒక అతిపెద్ద అంతర్గత సవాలిది. కోపం. అవును, ఖచ్చితంగా అందరికీ సుపరిచితమైన సవాలు. సరిగ్గా చెప్పారు. మన మూల గ్రంథాల ఆధారంగా కోపాన్ని అలాగే ఇతర మానసిక రుగ్మతలను ఎలా అర్థం చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. అంటే ఈ కిలేసాలను అర్థం చేసుకోవడం అన్నమాట. అవును, ఆ కిలేసాలను పురాతనమైన సతి లేదా మైండ్ఫుల్నెస్ అనే భావన ద్వారా ఎలా జయించవచ్చు అనేది ఈనాటి మన ప్రధాన లక్ష్యం. మన దగ్గరున్న సమాచారాన్ని పరిశీలిస్తే ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కోపమనేది బయట జరిగే సంఘటనల వల్ల వచ్చేది కాదు. అది మన మనసులో రగులుకునే ఒక మంట. అవును, ఆ మంటను చల్లార్చడానికి సతి ఎలా ఒక అద్భుతమైన విరుగుడుగా పనిచేస్తుందో ఈరోజు మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. ఈ ప్రయాణంలోకి ప్రవేశించే ముందు మనం ఒక ముఖ్యమైన అపోహను తొలగించుకోవాలి కదా. ఖచ్చితంగా. మనం సతి అనగానే కేవలం వర్తమానంలో జీవించడం లేదా మన చుట్టూ జరుగుతున్న వాటిని గమనించడమని మాత్రమే అనుకుంటాం. కానీ మూల గ్రంథాలను మరింత నిశితంగా పరిశీలిస్తే దాని అర్థం ఎంతకంటే చాలా విశాలమైనదిగా కనిపిస్తుంది. అవును, కేవలం వర్తమానంలో ఉండటం మాత్రమే సతి కాదు. ఒక వ్యక్తి తన మనసుపై నిరంతర నిఘా ఉంచడం ఎంతో ముఖ్యం. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ ఏ ఆలోచనలు లోపలికి వస్తున్నాయి, ఏవి బయటకు వెళుతున్నాయి అని పర్యవేక్షించడమే కదా దానికున్న అసలైన నిర్వచనం. అసలు దీని గురించి మరింత లోతుగా విశ్లేషిద్దాం. ఎందుకంటే కేవలం వర్తమానంలో ఉండటం అనేది ఒకవేళ కోపంతో ఉన్న సమయంలో జరిగితే ఆ వ్యక్తి వర్తమానంలో పూర్తిగా కోపంతోనే ఉండిపోయే ప్రమాదం ఉంది. అక్షరాల అదే. అందుకే ఈ నిరంతర నిఘా అనే భావన చాలా కీలకమవుతుంది. గ్రంథాలలో ఈ సతి అనే భావనను వివరించడానికి 2 ప్రధానమైన రూపకాలను ప్రస్తావించారు కదా. అవును, ఆ రూపకాలు మనస్సుని ఎలా కాపాడుకోవాలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మొదటిది ఒక కాపలాదారుడి రూపకం. ఒక పెద్ద కోటకున్న కాపలాదారుడు గుమ్మం దగ్గర నిలబడి లోపలికి ఎవరు వస్తున్నారు, ఎవరు బయటకు వెళుతున్నారు అని నిశితంగా గమనిస్తాడు కదా. ఇక్కడ కూడా అంతే. మన మనస్సునే కోటకు మనమే కాపలాదారుడుగా మారాలి. ఏ భావోద్వేగాలు లోపలికి ప్రవేశిస్తున్నాయో నిరంతరం గమనించాలి. ఒకవేళ ఆ కాపలాదారుడు ఏమరుపాటుగా ఉంటే శత్రువులు సులభంగా కోటలోకి ప్రవేశిస్తారు. సరిగ్గా చెప్పారు. అలాగే మనస్సు ఏమరుపాటుగా ఉన్నప్పుడే కోపం అనే శత్రువు లోపలికొస్తాడు. ఇక రెండవ రూపకం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అదే ఒక తల్లి రూపకం. తన ఏకైక బిడ్డ పట్ల ఎంతో ప్రేమతో రేయింబవళ్లు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడి నిరంతరం తన బిడ్డను గమనించే ఒక తల్లితో ఈ సతిని పోల్చారు. ఇక్కడ నాకొక చిన్న సందేహం వస్తోంది. తల్లి అనగానే బిడ్డపై ఎంతో ప్రేమ, ఒక రకమైన భావోద్వేగ అనుబంధం కనిపిస్తుంది. మరి కోపాన్ని వదిలించుకోవాలి అనుకునే సాధనలో ఒక విషయంతో అంతటి అనుబంధం అడ్డంకి కాదని మీ సందేహం కదా? అవును, ఈ తల్లి రూపకం ఉద్దేశమేమిటసలు? ఇది చాలా సరైన ప్రశ్న. ఇక్కడ మనం గమనించాల్సింది తల్లికున్న అనుబంధాన్ని కాదు. ఓహో, ఆ తల్లి చూపే నిరంతర అప్రమత్తతను అన్నమాట. అవును, తన బిడ్డను కాపాడుకోవాలనే అంకితభావాన్ని మనం తీసుకోవాలి. ఒక తల్లి తన బిడ్డ పడుకున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు ప్రతిక్షణం ఒక కంట కనిపెట్టి ఉంటుంది. అలాగే కోపాన్ని జయించాలనుకునే వ్యక్తి తన మనస్సును అంతటి సున్నితమైన శ్రద్ధతో కాపాడుకోవాలని దీని అర్థం. రేయంబవళ్లు తన ఆలోచనలపై అంతటి అవ్యాజమైన దృష్టిని పెట్టగలిగినప్పుడే ఒక వ్యక్తి తనను తాను రక్షించుకోగలడు. అర్థమైంది. అంటే ఇక్కడ దృష్టి అంతా ఆ నిఘాపైన శ్రద్ధమీదే ఉందన్నమాట. దీన్ని బట్టి చూస్తే బుద్ధుని బోధనలలో సతికి ఇంతటి ప్రాముఖ్యత ఎందుకుందో సులభంగానే అర్థమవుతోంది. ఇది కేవలం ఒక చిన్న సాధన కాదు, సంపూర్ణ మానసిక అభివృద్ధి అంతా దీనిపైనే ఆధారపడి ఉంది. అష్టాంగ మార్గంలో ఇది 7వ అంశంగా చెప్పబడింది. అలాగే 7 జ్ఞానోదయ కారకాలలో ఇది మొట్టమొదటిది. 5 శక్తులు లేదా సామర్థ్యాలలో ఇది 3వదిగా కూడా ప్రస్తావించబడింది కదా. అవును, కోపాన్ని జయించడానికి ఈ సతి అనేది ఎంత బలమైన సాధనమో ఈ స్థానాలే చెబుతున్నాయి. కానీ కోపం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు కదా. దానికొక నిర్దిష్టమైన సమయం, ప్రదేశం ఉండదు. ఖచ్చితంగా. ముందే నేను వస్తున్నాను అని ఎలాంటి ప్రకటనా చేయదు కదా కోపం. మరి కోటకు ఉన్న ఆ కాపలాదారుడికి తన శత్రువు ఎలా ఉంటాడో ముందే తెలిసి ఉండాలి కదా. ఈ కోపమనే మంటను ఎలా పసిగట్టాలి? ఇక్కడే మూల గ్రంథాలు ఒక ఆచరణాత్మకమైన 3 దశల వ్యూహాన్ని వివరించాయి.
3 స్థాయిలలో గమనించడమన్నమాట. అవును. ఈ వ్యూహం ద్వారా ఒక వ్యక్తి ఏ స్థాయిలో కోపాన్ని గుర్తిస్తున్నాడో విశ్లేషించుకోవచ్చు. ఇందులో మొదటిది అత్యుత్తమమైన దశ ఏమిటంటే కోపం పుట్టకముందే దాని లక్షణాలను గుర్తించడం. అంటే మనసులో కోపమనే మంట పూర్తిగా రాజుకోకముందే కేవలం ఆ వేడిని మాత్రమే పసిగట్టడమన్నమాట. అవును, మంట రాజుకోకముందే దాన్ని ఆపుతుంది ఈ దశ. ఇది వినడానికి బావుంది కానీ ఆచరణలో ఎంతో కష్టమైన పనిలా అనిపిస్తోంది. మంట రాకముందే వేడిన పసిగట్టడం అంటే శరీరంలో వచ్చే చిన్న మార్పులను గమనించడం అనుకోవచ్చా? గుండె వేగంగా కొట్టుకోవడం లేదా శ్వాసలో మార్పు రావడం లాంటివి కదా. అక్షరాలా అదే. మనసులో ఒక విధమైన అసహనం మొదలవడాన్ని ప్రాథమిక దశలోనే ఆపేయడమన్నమాట. అవును, ఈ దశలో ఉన్న వ్యక్తి ఆలోచన ఇంకా కోపంగా మారకముందే దాన్ని ఆపేస్తాడు. ఇక్కడ మంట రాజుకోవడానికి అవకాశం ఉండదు. ఇది ఎంతో సాధన చేసిన వారికి మాత్రమే సాధ్యమవుతుందనుకుంటా. నిజమే. ఇక రెండవ దశను విశ్లేషిస్తే దీన్ని మంచిది లేదా మెరుగైన విధానం అని చెప్పవచ్చు. కోపం వస్తున్నప్పుడు లేదా వచ్చిన వెంటనే దాన్ని గుర్తించడం కదా. అవును, మంట రాజుకున్న వెంటనే మొదటి నిప్పురవ్వను చూడగానే అప్రమత్తమవడం లాంటిదిది. అంటే ఒకసారి కోపం రావడం మొదలయ్యాక ఆ క్షణంలోనే నాలో కోపం కలుగుతోంది అని గ్రహించడం. దీనివల్ల ఆ భావోద్వేగం మరింత పెరిగిపోయి శృతి మించకుండా ఉంటుంది. అనరాని మాటలు అనే స్థాయికి వెళ్లకుండా అక్కడే ఆగిపోయే అవకాశం ఉంటుంది కదా. సరిగ్గా చెప్పారు. ఏ విధమైన హానికరమైన చర్యలకు దారితీయకుండా అక్కడే అడ్డుకుంటుంది. ఇక మూడవ దశ పర్వాలేదు, అనుకోదగిన స్థాయి. కోపం వచ్చినప్పుడు ఆ క్షణంలో గుర్తించలేకపోయినా దానివల్ల కలిగే చెడు ఫలితాలను అనుభవించిన తర్వాత గుర్తించడం కదా. అవును, మంటంతా కాలిపోయి బూడిద మిగిలిన తర్వాత నేను కోపానికి గురయ్యాను అని తెలుసుకోవడం. దీన్ని పర్వాలేదు అని ఎందుకంటున్నామంటే కనీసం జరిగిపోయిన నష్టాన్ని చూసైనా సరే తప్పును తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి. ఆ క్షణానికి నష్టం జరిగినప్పటికీ భవిష్యత్తులో ఆ తప్పును పునరావృతం చెయ్యకుండా ఉండటానికి ఇదొక పాఠంగా మారుతుంది. రాబోయే రోజుల్లో సతిని మరింత మెరుగ్గా సాధన చేయడానికి ఇది పనికొస్తుంది. అవును, ఈ 3 దశలు మానసిక స్థితిని అంచనా వేసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. అయితే ఈ 3 దశలలో ఏ దశలో ఉన్నా ఆ కోపాన్ని ఎలా అదుపు చెయ్యాలి అనేదానికి గ్రంథాలలో ఒక అద్భుతమైన పద్ధతి ఉంది కదా. అవును, అదే చిత్తానుపස්සన. ఇక్కడే అసలు విషయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ చిత్తానుపස්සన అనేది ఒక రకంగా మన భావోద్వేగాలకు పేరు పెట్టడం లేదా లేబలింగ్ చేయడం లాంటిది. కోపం వచ్చినప్పుడు నాలో కోపం పుడుతోంది అని లేదా నాలో మంట ఉంది అని ఒక వ్యక్తి గ్రహించడం. మనం సాధారణంగా కోపం వచ్చినప్పుడు నేను కోపంగా ఉన్నాను అంటాం. కాని దానికి బదులుగా నాలో కోపం ఉంది అనడం మధ్య ఉన్న చిన్న వ్యత్యాసం చాలా లోతైన ప్రభావాన్ని చూపుతుంది. నిజమే. ఈ చిన్న వ్యత్యాసం ఒక మానసిక రక్షణ గోడలా, అంటే ఒక ఫైర్ వాల్లా పనిచేస్తుంది. సాధారణంగా కోపం వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఆ కోపంతో పూర్తిగా మమేకమైపోతాడు. ఆ కోపం తనొకటే అని భావిస్తాడు. కాని ఎప్పుడైతే నాలో కోపం పుడుతోంది అని దానికి పేరు పెడతాడో అప్పుడు ఆ భావోద్వేగానికి మధ్య ఒక అదృశ్యమైన దూరమేర్పడుతుంది. దీన్నే ఒక ప్రేక్షకుడిలా గమనించడం అని చెప్పవచ్చు. అంటే ఒక ఇంట్లో మంటలు చెలరేగినప్పుడు ఆ మంటల మధ్యలో నిలబడి కాలిపోవడం వేరు, ఆ ఇంటి బయట నిలబడి ఆ మంటలను కేవలం చూడటం వేరు. ఖచ్చితంగా. దానికి పేరు పెట్టడం ద్వారా ఆ కోపమనే మంట దహించివేయకుండా గమనించే ఒక ప్రేక్షకుడుగా మారిపోతాం. ఇది వినడానికి చాలా సరళంగా అనిపించినా ఆచరించడానికి చాలా అభ్యాసం అవసరం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన మరో ముఖ్యమైన కోణముంది. కేవలం ఇలా బయట నిలబడి ఒక ప్రేక్షకుడిగా గమనించడం మాత్రమే ఆ మంటను ఆర్పేస్తుందా? ఒక వ్యక్తి నిరంతరం తన మనస్సుపై నిఘా ఉంచుతూ కోపానికి పేరు పెడుతూ ఉన్నంత మాత్రాన కిలేసాలు పూర్తిగా నాశనమైపోతాయా? ఇదంతా వినడానికి బాగుంది కాని దీని అర్థమేంటి? కేవలం చూస్తూ నిలబడితే మంట ఆరిపోదు కదా. అంటే సతికి కేవలం గమనించడం అనే లక్షణం సరిపోదా? దానికి ఇంకేదైనా తోడుగావాలా? అవును, కేవలం గమనించడం లేదా నిఘా ముంచడం మాత్రమే కోపాన్ని నాశనం చేయలేదని మూల గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రేక్షకుడి పాత్రకు ఒక బలమైన ఆయుధం తోడు కావాలి. అదే యోనిసో మనసికారం. యోనిసో మనసికారమంటే అత్యంత జాగ్రత్తగా గమనించడం మరియు దానికి వివేకాన్ని జోడించడం. కేవలం గుడ్డిగా మంటను చూడటం కాదు, ఆ మంట ఎందుకొస్తోంది, దానికి ఇంధనం ఎక్కడి నుండి అందుతోంది అని వివేకంతో ఆలోచించడమన్నమాట. అవును, వివేకంతో కూడిన అవగాహన అది
ఇక్కడ ఒక భిక్షువుకు బోధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తప్పక ప్రస్తావించాలి. అవును, ఆ బోధన ప్రకారం ఒక వ్యక్తి తనను తాను జాగ్రత్తగా గమనించడం లేదా ఈ యోనిసో మనసికారం వల్లే మంచి లక్షణాలు వృద్ధి చెందుతాయి. అలాగే అప్పటికే ఉన్న చెడు లక్షణాలు నశిస్తాయి. ఈ జాగ్రత్త లేకపోతే కేవలం గమనించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆ భిక్షువుకు బోధించారు. కేవలం సతి ఉండటం ఒక ఎత్తైతే దాన్ని ఎలా ఉపయోగించాలో తెలిసిన వివేకం ఉండటం మరో ఎత్తుకదా? అవును, ఈ ప్రయత్నానికి బలాన్నిచ్చే మరో 4 ముఖ్యమైన లక్షణాలను కూడా గ్రంథాలు చాలా స్పష్టంగా చర్చించాయి. ఇవన్నీ కలిస్తేనే ఆ మంటను ఆర్పగలం. అందులో మొదటిది అప్పమాద. అవును, దీన్ని మనం సులభంగా అర్థం చేసుకోవాలంటే ఎల్లప్పుడూ జాగరూకతతో లేదా ఒక విధమైన హెచ్చరికతో ఉండటం. అంటే ఏ క్షణంలోనైనా మనస్సులో మళ్లీ నిప్పురవ్వ రాజుకోవచ్చు అనే స్పృహతో ఉండటం. మంట ఆరిపోయింది కదా అని కాపలాదారుడు నిద్రపోకూడదు. అదే అప్పమాద. చాలా చక్కగా చెప్పారు. మరి రెండవ లక్షణం? విర్య. విర్య అంటే అపారమైన శక్తి లేదా ప్రయత్నం కదా? అవును, ఒకసారి కోపమనే మంటను గుర్తించిన తర్వాత దాన్ని ఆర్పడానికి మనం ఎంతో శ్రమను వెచ్చించాలి. అది దానంతట అదే ఆరిపోదు. సరైన ఆలోచనలతో స్థిరమైన మనస్సుతో ఆ కోపాన్ని పారద్రోలడానికి కావలసిన శక్తినంతటిని కూడగట్టడమే ఈ విరియ. ఇక మూడవది అల్పేచ్ఛత. అల్పేచ్ఛత అంటే తక్కువ కోరికలు కలిగి ఉండటం. దీన్ని మంట ఉదాహరణతో చూస్తే మంటకు అవసరమైన ఎండుకట్టెలు తీసివేయడం లాంటిది. ఇంధనాన్ని నిలిపివేయడమన్నమాట. కోరికలు అంచనాలు ఎక్కువగా ఉన్నప్పుడే అవి నెరవేరనప్పుడు వచ్చే ఘర్షణలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ ఘర్షణలే కోపానికి దారితీస్తాయి కదా? కనుక కోరికలను పరిమితం చేసుకుంటే కోపానికి ఇంధనం దొరకదు. చాలా స్పష్టంగా ఉంది. మరి ఆఖరి లక్షణం సతీ సంపజన్నయ అంటే స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం. అవును, మనలో ఏం జరుగుతోంది, ఈ కోపం వల్ల భవిష్యత్తులో రాబోయే పరిణామాలేమిటి అని పూర్తిగా తెలుసుకోవడం. మన చర్యలు ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనే పూర్తి అవగాహన ఉండటం. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన కాపలాదారుడి పాత్రకు అంటే సతికి వివేకాన్ని అలాగే ఈ 4 లక్షణాలను జోడిస్తాడో అప్పుడు మనస్సు ఒక అజేయమైన కోటగా మారుతుంది. ఏ మానసిక రుగ్మత అందులోకి ప్రవేశించలేదు. ఈ లోతైన విశ్లేషణను ఒకసారి సంగ్రహంగా చూసుకుంటే ఎన్నో ఆచరణాత్మకమైన విషయాలు అర్థమవుతాయి. అవును, మన మనస్సును ఒక తల్లి తన బిడ్డను కాపాడుకున్నంత నిరంతర శ్రద్ధగా కాపాడుకోవటం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం. అలాగే కోపమనే మంటను అది రాజుకోకముందే లేదా రాజుకుంటున్నప్పుడే గుర్తించడం లాంటి 3 దశల గురించి చర్చించాం. ఆ తర్వాత భావోద్వేగానికి పేరు పెట్టడం ద్వారా దానికి ఒక ప్రేక్షకుడిలా ఎలా దూరం జరగాలో వివరంగా తెలుసుకున్నాం. మరియు బుద్ధుని బోధనల ప్రకారం కేవలం గమనించడమే కాకుండా యోనిసో మనసికారం అంటే వివేకంతో కూడిన జాగ్రత్తతో దాన్ని ఎలా ఎదుర్కోవాలో చూశాం. మనం ఈ అంశాలన్నింటినీ ఒక క్రమపద్ధతిలో ఆచరణలో పెట్టినప్పుడు వచ్చే మార్పు చాలా ప్రశాంతమైన జీవితానికి దారితీస్తుంది. ఖచ్చితంగా. దీనికి ఒక ముగింపు విశ్లేషణ ఇస్తూ ఈ మూల గ్రంథాల సారాంశాన్ని చెప్పాలంటే సరిగ్గా వృద్ధి చేసిన సతి అనే చల్లని చూపు ముందు కోపం అనే మంట ఎప్పటికీ మనుగడ సాగించలేదు. ఎందుకంటే ఒక మంటకు ఇంధనం ఎలా అవసరమో కోపానికి కూడా మన అజ్ఞానం ఆ కోపంతో మమేకం కావడం అనే ఇంధనం అవసరం. ఆ ఇంధనాన్ని సతీ ద్వారా తొలగించినప్పుడు ఆ మంట దానంతట అదే ఆరిపోతుంది. ఎంతో స్పష్టమైన విశ్లేషణ. ఈరోజు మనం కోపాన్ని ఒక బయటి మంటలా గమనించి దాని నుండి ఎలా వేరు చేసుకోవాలో చర్చించాం. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్నను వదిలివెళ్లాలనుకుంటున్నాను. తప్పకుండా. కోపం మాత్రమే కాకుండా మనలో రేగే ఇంకా ఎలాంటి బలమైన భావోద్వేగాలను లేదా అంతర్గత సంఘర్షణలను అనగా భయం లేదా అసూయలాంటి వాటిని ఒక గమనించే వ్యక్తిగా ఉంటూ మనం తటస్థం చేయవచ్చు. వాటిలో చిక్కుకోకుండా కేవలం ఒక ప్రేక్షకుడిగా మిగిలిపోవడం అన్నమాట. అవును, ఒకసారి మన మనస్సును ఆ దిశగా పరిశీలించడం ముఖ్యం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో తదుపరి విశ్లేషణలో కలుద్దాం.